బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా అత్యంత కీలకమైన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ నూతన కమిషనర్గా విజయ రామరాజును నియమించింది. ఇప్పటి వరకు సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కె కన్నబాబును పౌర సరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయ రామరాజుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీ అమరావతి అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే సమయంలో మరికొన్ని ముఖ్యమైన నియామకాలు కూడా జరిగాయి. మార్కాపురం జిల్లా కలెక్టర్గా విజయ సునీతను, పోలవరం జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న సౌరభ్ గౌడ్ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. అలాగే రవి సుభాష్కు వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బదిలీలో పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఎవరెవరిని ఎక్కడెక్కడికి బదిలీలు చేశారు? అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రాత్రి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో జారీ చేసింది. ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబును సివిల్ సప్లై కమిషనర్, వినియోగదారుల వ్యవహారాల ఎక్స్-అఫిషియో సెక్రటరీగా నియమించారు. అలాగే రామరాజు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రామరాజును ఆయన్ను ఏపీ సిఆర్డీఏ కమిషనర్ గా నియమించడం జరిగింది. అలాగే విజయ సునీత అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ నుంచి బదిలీ చేసి మార్కాపురం జిల్లా కలెక్టర్ గా, ఆయుష్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కొత్తమాసు దినేష్ జిల్లా కలెక్టర్ గా నియమించారు. అలాగే పట్టంశెట్టి సుభాష్ ఉన్నారు, ఎఫ్ఏసీగా ఆయనకు బాధ్యతలు అయితే అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబును బదిలీ చేయడం ప్రస్తుతం అయితే అటు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. అమరావతి రాజధాని పనులు వేగంగా కొనసాగుతున్నటువంటి సమయంలో పరిపాలనా మార్పులు ఒక రకంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి. సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు బదిలీ నిర్ణయం అధికార వర్గాల్లోనే కాకుండా రాజధాని ప్రాంతంలో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ గత 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులన్నీ కూడా నిలిచిపోయి కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతానికి కీలకమైనటువంటి మౌలిక వసతుల నిర్మాణం, అలాగే రాజధాని ప్లానింగ్ అమలు దశలో ఉన్న నేపథ్యంలో ఈ పరిపాలనా పరమైనటువంటి మార్పులు ఈ అభివృద్ధి పనుల మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన కూడా ప్రస్తుతం అయితే వ్యక్తమవుతా ఉంది. రాజధాని అభివృద్ధికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సిఆర్డీఏ కావచ్చు, ఏడీసీఎల్ కావచ్చు, ఏజీఐసీఎల్ మధ్య ఈ అధికారాల విభజన నేపథ్యంలో ఒక రకంగా ఆధిపత్య పోరు కొనసాగుతుందన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇటీవల ఈ పోరును కోల్డ్ వార్ గా కొంతమంది పేర్కొంటూ ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సిఆర్డీఏ పరిధి ఒక రకంగా గణనీయంగా తగ్గిపోవటం, సిఆర్డీఏ కమిషనర్కు ఉన్నటువంటి అధికారాలు కూడా తగ్గిపోవటం, ఏ పని చేయాలన్నా కూడా ఇతర మిగిలిన 2 సంస్థలతోటి ముడిపడి ఉండటంతో సిఆర్డీఏ కమిషనర్ ఆయన ఏం చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాలా సార్లు కూడా సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు తన యొక్క నిస్సహాయతను అటు రైతుల ముందు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మిగిలిన సంస్థలు కలిసి రాకపోవడంతో సిఐడిఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. దీంతో రైతుల్లో సహజంగానే ఒక అసంతృప్తి పెరిగి తమకు సిఐడిఏ కమిషనర్ ఏమీ చేయట్లేదన్నటువంటి ఒక అపోహలో ఉన్నటువంటి రైతాంగం సిఆర్డీఏ కమిషన్లను టార్గెట్ గా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయటం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి భూ వ్యవహారాలు కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, ఈ కీలకమైనటువంటి పనులను ఇతర సంస్థలకు బదలాయించడం ఒక రకంగా మరింత పరిస్థితిని క్లిష్టంగా మార్చిందనే చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు ప్రస్తుతం అత్యంత కీలకంగా అంశంగా మారాయనే చెప్పుకోవాలి. ఈ భూ సమీకరణలో గ్రామాల వారీగా ఇచ్చినటువంటి మినహాయింపుల్లో కొంత అసమానతలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీని మీద రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అసమానతల నేపథ్యంలో రైతుల అసంతృప్తి పెరిగిపోతా ఉంది. సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా సిఆర్డీఏ మీద ఉంది. ఇప్పటికే ఈ అంశాల మీద రైతులు కోర్టులను ఆశ్రయించకుండా సమస్యలు పరిష్కరించేందుకు అటు సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇలాంటి ఈ సందర్భంలో ఈ సున్నితమైనటువంటి సమయంలో అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబును బదిలీ చేయటం అనేక ప్రశ్నలకు తావిస్తా ఉంది. కొత్త కమిషనర్ కు ప్రస్తుత సమస్యల మీద పూర్తి స్థాయి అవగాహన కలగటానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ రైతుల సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం అవుతుందన్నటువంటి ఆందోళన కూడా రైతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజధాని పనులు వేగంగా కొనసాగుతున్నటువంటి ఈ కీలక దశలో సిఆర్డీఏ కమిషన్ను మార్చడం, సంస్థల మధ్య విభేదాలు పొడచూపటం, ఇవన్నీ కూడా ప్రాజెక్టు పురోగతిని ఒక రకంగా దానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అమరావతి అభివృద్ధి ఒక కీలక మలుపులో ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంత క్లిష్టతరంగా అయ్యే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతాయని, మిగిలిన ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి పెద్దగా ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మాత్రం ఈ సిఆర్డీఏ కమిషన్ కన్నబాబు బదిలీ వ్యవహారం మాత్రం కొంత అందరిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజధాని పనులు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా దాదాపుగా పనులన్నీ కూడా ఒక పొలికి తీసుకొచ్చినటువంటి కన్నబాబు ఇక రాబోయే రోజుల్లో ఈ పనులు పరుగులు పెట్టిస్తే చాలన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అవుతుంది. ఈ క్రమంలో ఆయన కనుక ఉంటే, ఎందుకంటే రాజధాని ప్రాంతం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కన్నబాబు. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు కావచ్చు, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ఈ రాజధాని పనులన్నింటినీ కూడా ఒక కమిషనర్ గా గతంలో కాటమనేని భాస్కర్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు అది సిఆర్డీఏకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ సక్రమంగా లేకపోవటం వల్లే ఆ రోజు భాస్కర్ ను సిఆర్డీఏ బాధ్యతలు ఇచ్చి తప్పించి కన్నబాబుకు అవకాశం కల్పించడం జరిగింది. కన్నబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా రాజధాని నిర్మాణ పనులను ఆయన చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక కొలికి తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఒక తాటి మీదకి పనులన్నీ కూడా ముమ్మరంగా చేపట్టడంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను కన్నబాబు పోషించారు. మరి రాజకీయ పరమైనటువంటి ఉద్యమేషమా లేదంటే ఇతరత్ర అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు తెలియదు, కానీ అకస్మాత్తుగా కన్నబాబు లాంటి ఒక అవగాహన కలిగినటువంటి రాజధాని మీద అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద ఒక అవగాహన కలిగి దానికి సంబంధించినటువంటి ప్రణాళికను అమలు చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి అధికారిని ఇవాళ బదిలీ చేయటాన్ని కొంతమంది అయితే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు. ఇవాళ మరొక కొత్త విజయరామరాజు అనే ఆయన్ని సిఆర్డీఏ కమిషనర్ గా తీసుకురావడం జరుగుతా ఉంది. మరి ఆయనకి ఈ మొత్తం వ్యవహారాలన్నీ, ఎందుకంటే రైతాంగ సమస్యలు
వాటితో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క ఆలోచన దృక్కోణాన్ని ఆయన అందుకోవటానికి బహుశా ఇంకో సంవత్సర కాలం పట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు స్పీడ్ అందుకున్నటువంటి ఈ రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రైతాంగ సమస్యల మీద పరిష్కారం మీద సారించినటువంటి దృష్టి కావచ్చు, వీటన్నిటినీ మళ్ళీ ఆయన కొత్తగా పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించే లోపు ఈ పుణ్యకాలం అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటుందన్నటువంటి అభిప్రాయంలో అటు రైతాంగం కూడా ఉన్నారు. నిన్నటి వరకు కమిషన్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రైతాంగమే ఇవాళ కన్నబాబును బదిలీ చేయటం మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతాంగం సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి కన్నబాబు. మరి అలాంటి వ్యక్తి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా వచ్చే ఆయనకి మేము మళ్ళీ కొత్త పాఠం మొదలెట్టుకొని మా సమస్యలన్నీ కూడా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి. మళ్ళీ ఆయన తిరిగి మా సమస్యలు ఎట్లా పరిష్కరించాలో ఆలోచించే లోపు మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద పునరాలోచన చేయాలన్నటువంటి అభిప్రాయాన్ని అటు రాజధాని రైతాంగం కావచ్చు, రాజధాని పనులను దగ్గరగా గమనిస్తున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.